అన్న హాయ్ అన్న. హలో అండి. ఈ ఫస్ట్ సినిమా ఇది అంటే పరువులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను అండి పరువులో చేశాను, ఇంకా కొన్ని సినిమాలు చేశాను. మస్తు షేడ్స్ ఉన్నాయి కానీ ఇంత లెంగ్ ఫుల్ లెంగ్త్ ఇట్లా లీడ్ రోల్ లేదు ఫస్ట్ టైం. ఓకే, అంటే డైరెక్ట్ ఫస్ట్ మూవీ కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఫస్ట్ డైరెక్ట్ ఫంటాస్టిక్ అనిపించింది అండి. బండి గారు చాలా మెచ్యూర్డ్ కంటెంట్ అని చెప్పినప్పుడే నేను రియలీ లైక్ ఇట్. కానీ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా అనేది భయం అయితే ఉండింది కానీ బట్ ఆయన షూట్ స్టార్ట్ చేసిన వెంటనే అది పోయింది. నేను చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు చూసుకుంటారు మామూలు స్టోరీలో హీరోయిన్ ఉంటుంది, ఇంత హీరోయిన్ లేదు. అంటే ఒక హిజ్రాని విడి సినిమా తీశారు కదా, అంటే ఏమనిపించలేదు అసలు ఫీచర్ బ్యాడ్ అవుతుంది అనేది అనిపించలేదు. అది ఇనీషియల్ గా ఒక పాయింట్ లో నేను విన్నప్పుడు నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను. కానీ ఒక అమ్మాయి హిజ్రాలో చేసింది కదా, యా అది తన గట్స్ అండి. నిజంగా యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు, బట్ తను చాలా ధైర్యంగా ముందుకు వచ్చేసింది. మేబీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒక మాటలో మీ సినిమా గురించి చెప్తారు అసలు ఈ సినిమా గురించి చెప్పమంటే నేను మొన్న ఒక మాట చెప్పానండి. ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ యుల్ బి బ్లీడ్ ఆన్ పీపుల్, యుల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డిడ్ంట్ కట్ యూ అని. అలా మీ బాధలో కష్టాలు ఈ జీవితం ఎక్కడైనా ఆగిపోతే ఏముండదు, దాన్ని దాటి ముందుకు వస్తే ఏంటనేది సరగద రేసు. సినిమా ఇదేనండి. మీరు ఎవ్రీ వన్ యూ మీట్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమస్యను పెద్దగా చూసి అక్కడతో ఆగిపోకుండా దానికన్నా ముందుకు వచ్చి మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని మనకు ధైర్యం ఇచ్చే సినిమా. సో ఖచ్చితంగా ఆ ధైర్యం కోసం మన సినిమా చూడొచ్చు. మేము ప్రతి ఇంట్లో అన్న బేవర్స్ ఉంటాడు, అది మీ రియల్ లైఫ్ లో ఏమైనా ఉన్నాయి ఇలా ఏమన్నా? లేదు, ఐఎమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ సన్ అండి. అంటే మీరు పెద్దోరు చిన్న ఇంట్లో నేను పెద్దోడినండి. అంటే మీ లైఫ్ లో ఏమైనా కాలేజ్ ఇలా చిల్లర చేసేసి అదైతే ఇప్పుడు చేయలేదండి. అంటే మీ తమ్ముళ్ళగా తీసుకెళ్ళి లేదు, అలా ఏం లేదు. ఐఎమ్ గుడ్ సన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. హాయ్ అన్న. హలో అండి. ఫస్ట్ సినిమా ఇది అంటే పరువులో ఒక పోలీస్ క్యారెక్టర్ చేశాను అండి పరువులో చేశాను, ఇంకా కొన్ని సినిమాలు చేశాను. మస్తు షేడ్స్ ఉన్నాయి కానీ ఇంత ఫుల్ లెంగ్త్ ఇట్లా లీడ్ రోల్ లేదు ఫస్ట్ టైం. ఓకే, అంటే డైరెక్ట్ ఫస్ట్ మూవీ కదా, అంటే ఎక్స్పీరియన్స్ ఎలా ఫస్ట్ డైరెక్ట్ ఫంటాస్టిక్ అనిపించింది అండి. బండి గారు చాలా మెచ్యూర్డ్ కంటెంట్ అని చెప్పినప్పుడే నేను రియలీ లైక్ ఇట్. కానీ దాన్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు ఎట్లా అనేది భయం అయితే ఉండింది కానీ బట్ ఆయన షూట్ స్టార్ట్ చేసిన వెంటనే అది పోయింది. నేను చాలా ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాను. మీరు చూసుకుంటారు మామూలు స్టోరీలో హీరోయిన్ ఉంటుంది, ఇంత హీరోయిన్ లేదు. అంటే ఒక హిజ్రాని విడి సినిమా తీశారు కదా, అంటే ఏమనిపించలేదు అసలు ఫీచర్ బ్యాడ్ అవుతుంది అనేది అనిపించలేదు. అది ఇనీషియల్ గా ఒక పాయింట్ లో నేను విన్నప్పుడు నేను పర్సనల్ గా ఫీల్ అయ్యాను. కానీ ఒక అమ్మాయి హిజ్రాలో చేసింది కదా, యా అది తన గట్స్ అండి. నిజంగా యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్ చేయడానికి చాలా మంది భయపడ్డారు, బట్ తను చాలా ధైర్యంగా ముందుకు వచ్చేసింది. మేబీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒక మాటలో మీ సినిమా గురించి చెప్తారు అసలు ఈ సినిమా గురించి చెప్పమంటే నేను మొన్న ఒక మాట చెప్పానండి. ఇఫ్ యూ డోంట్ హీల్ ఫ్రమ్ వాట్ హర్ట్ యూ యుల్ బి బ్లీడ్ ఆన్ పీపుల్, యుల్ బ్లీడ్ ఆన్ పీపుల్ హూ డిడ్ంట్ కట్ యూ అని. అలా మీ బాధలో కష్టాలు ఈ జీవితం ఎక్కడైనా ఆగిపోతే ఏముండదు, దాన్ని దాటి ముందుకు వస్తే ఏంటనేది సరగద రేసు. సినిమా ఇదేనండి. మీరు ఎవ్రీ వన్ యూ మీట్ ఇన్ యువర్ లైఫ్ ఈస్ ఫైటింగ్ ఎ బ్యాటిల్. ప్రతి ఒక్కరికి ఒక సమస్య ఉంటుంది. ఫైనాన్షియల్ గా ఉండొచ్చు, అప్పులు ఉండొచ్చు, ఫ్యామిలీ ఉండొచ్చు, ఏదో ఒకటి ఉంటుంది. ఆ సమస్యను పెద్దగా చూసి అక్కడతో ఆగిపోకుండా దానికన్నా ముందుకు వచ్చి మన లైఫ్ ని లీడ్ చేయొచ్చు అని మనకు ధైర్యం ఇచ్చే సినిమా. సో ఖచ్చితంగా ఆ ధైర్యం కోసం మన సినిమా చూడొచ్చు. మేము ప్రతి ఇంట్లో అన్న బేవర్స్ ఉంటాడు, అది మీ రియల్ లైఫ్ లో ఏమైనా ఉన్నాయి ఇలా ఏమన్నా? లేదు, ఐఎమ్ ఆల్వేస్ రెస్పాన్సిబుల్ సన్ అండి. అంటే మీరు పెద్దోరు చిన్న ఇంట్లో నేను పెద్దోడినండి. అంటే మీ లైఫ్ లో ఏమైనా కాలేజ్ ఇలా చిల్లర చేసేసి అదైతే ఇప్పుడు చేయలేదండి. అంటే మీ తమ్ముళ్ళగా తీసుకెళ్ళి లేదు, అలా ఏం లేదు. ఐఎమ్ గుడ్ సన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ.